శ్రీధర్ పాటిబండ్ల ఫ్రమ్ కేబీపీలో ప్లాట్స్ కొన్న కస్టమర్స్కి అందరికీ కూడాను ధన్యవాదాలండి. అండ్ మేము మాత్రమే డిజైన్ చేస్తున్నాం ఇట్లాంటి 57 acre ప్రాజెక్టు విత్ ఆల్మోస్ట్ 30+ ఎమ్యూనిటీస్ విత్ 26,000 square feet ఆఫ్ క్లబ్ హౌస్, ఒక 50 villas వరకు మనం ప్లాన్ చేస్తున్నాం. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని E6 ఎంటెన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. చాలా మంది ఎంటెన్ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇవ్వమని చెప్పి అయితే అడుగుతున్నారు. ఈ ఎంటెన్ రోడ్డుకి సంబంధించి అప్డేట్ ఇచ్చి చాలా రోజులైతే అవస్తుంది. ఈ ఎంటెన్ E6 రోడ్ జంక్షన్ దగ్గరే CBN గారి ఇంటి నిర్మాణం కూడా జరుగుతుంది. నా బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు. చాలా మంది ఏంటంటే ఈ సీఎం గారి రెసిడెన్స్ అయితే అనుకుంటున్నారు. ఇది సీఎం గారి రెసిడెన్స్ కాదు, CBN గారి ఓన్ హౌస్ నిర్మాణం పనులు అయితే జరుగుతున్నాయి. సీఎం గారి రెసిడెన్స్ వచ్చేసి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 1 సూపర్ బ్లాక్ బీలో అయితే వస్తుంది. ఇంకా ఈ ఎంటెన్ రోడ్ విషయానికి వస్తే లాస్ట్ టైం మనం ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు మనం ఏదైతే చైనేజ్ లో ఉన్నామో ఇది వచ్చేసి చైనేజ్ నెంబర్ 5+ నుండి అయితే ఉంటుంది. ఇటువైపు అంతా MB పవర్ డక్ట్స్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు MB పవర్ డక్ట్స్ కి సంబంధించిన మాక్సిమం వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి E5 నుండి E7 రోడ్డు వరకు మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే తార్ రోడ్ వేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఈ రోడ్డు చాలా కీలకమైన రోడ్డు అన్నమాట. ఇది RTL రోడ్ అంటారు. ఈ రోడ్డుకి ఈస్ట్ ఫేసింగ్ నుండి వచ్చే మాక్సిమం అన్ని రోడ్లు అయితే కవర్ అవుతున్నాయి. E1 నుండి E16 రోడ్స్ వర్క్స్ మొత్తం కవర్ అవుతున్నాయి. ఒక E2 రోడ్డు ఒకటే దీనికైతే కనెక్ట్ అవ్వదు. ఈ రోడ్డు ఒక కీలకమైన రోడ్డు అన్నమాట. ఈ రోడ్డు ఉడ్డండరాయనిపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నిడమరుతో ఎండ్ అవుతుంది. మొత్తం 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. నేను ఈ వీడియోలో ఈ ఎంటెన్ రోడ్డుకి సంబంధించి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ ఎక్కడెక్కడ పనులు జరుగుతున్నాయి, తార్ రోడ్డు వేసే పనులు ఎక్కడెక్కడ కంప్లీట్ అయినాయో పూర్తిగా అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎంటెన్ రోడ్డు E1 రోడ్డు దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇదే అనమాట E1 రోడ్డు. ఈ E1 రోడ్డు వెంకటపాలెం దగ్గర నుండి బోరుపాలెం వరకు 13.6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. E1 నుండి స్టార్ట్ అయ్యి E16 తో అయితే ఎండ్ అవుతుంది. ఈస్ట్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్లన్నీ మాక్సిమం రోడ్స్ అయితే దీనికి కనెక్ట్ అవుతున్నాయి. ఒక్క E2 రోడ్డు ఒకటే కనెక్ట్ అవ్వదు. ఇక్కడ చూడండి, మధ్యలో వచ్చేసి MB పవర్ డక్ట్స్ అన్ని అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్న విలేజ్ ఉడ్డండరాయనిపాలెం విలేజ్. ఇంకా రైట్ సైడ్ వైపు ADCL కి సంబంధించిన నర్సరీ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. 18.23 ఎకరాల్లో నర్సరీ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే క్వాంటమ్ వ్యాలీ అయితే ఉంటుంది. ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ అయితే ఇది క్రాస్ అవుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు క్రాస్ అయ్యే చోటు చూడండి, మధ్యలో అంతా MB పవర్ డక్ట్స్ కి సంబంధించిన అండర్ గ్రౌండ్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. మొత్తం ఎస్కావేషన్ అయితే చేశారు. ఈ ఎంటెన్ రోడ్డు ఒక కీలకమైన రోడ్డు అన్నమాట. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ నుండి వచ్చే రోడ్లన్నీ కనెక్ట్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి పాలవాగును అయితే క్రాస్ అవుతుంది. ఇక్కడ E4 రోడ్డును కూడా ఇది క్రాస్ అవుతుంది. ఈ పాలవాగు క్రాస్ అయ్యే చోట ఒక స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఈ రోడ్డు పైనే ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ప్లాన్ చేశారు. ఈ రోడ్డు ఎండింగ్ వైపు ఏంటంటే అటుపక్క వచ్చేసి ఇబ్రహీంపట్నం అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఆ ఐకానిక్ బ్రిడ్జ్ N13 రోడ్డుకి అయితే మార్చారు. ఇక్కడ నుండి చూడండి, ఇది వచ్చేసి N10 E5 రోడ్ జంక్షన్ అంటారు. ఇక్కడ E5 రోడ్డు క్రాస్ అవుతుంది. E5 రోడ్డు పెనుమాక దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. ఇది పిచ్చుకులపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. ఈ రోడ్డు దాటిన తర్వాత నుండి ఏంటంటే మాక్సిమం MB పవర్ డక్ట్స్, స్టోమ్ వాటర్ డ్రైన్ కి సంబంధించిన డక్టులు, ఇంకా పవర్ లైన్స్ ఇవన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులు కంప్లీట్ అవడంతో ఇప్పుడు ఏంటంటే గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకుంటున్నారు. కొన్ని చోట్ల ఏంటంటే ఈ తార్ రోడ్ వేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ E6 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది వచ్చేసి N10 E6 రోడ్ జంక్షన్ అంటారు. E6 రోడ్ వచ్చేసి వెలగపూడి దగ్గర నుండి అనంతవరం వరకు 9.8 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. లాస్ట్ మనం ఇటువైపు అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎస్కావేషన్ చేసి ఈ MB పవర్ డక్ట్స్ కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు డక్టులన్నీ కంప్లీట్ అయిపోయి ఏంటంటే మొత్తం గ్రావెల్ వేసుకుని హైట్ పెంచుకుంటున్నారు. ఇంకా ఇక్కడే E7 రోడ్డు అయితే క్రాస్ అవుతుంది. ఇది వచ్చేసి N10 E7 రోడ్ జంక్షన్ అంటారు. E7 రోడ్డు మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. మొత్తం 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు దాటిన తర్వాత కూడా ఏంటంటే ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ వచ్చేసి E8 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది N10 E8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దగ్గరే విట్ యూనివర్సిటీ అయితే ఉంటుంది. ఈ జంక్షన్ కి దాటిన తర్వాత ఏంటంటే ఐనవోలు విలేజ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఐనవోలు విలేజ్ లోపల నుండి అయితే ఈ రోడ్డు వెళ్తుంది. ఈ E8 రోడ్డు కృష్ణాపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న విలేజ్ ఐనవోలు విలేజ్ ఇది.
అలాగే ఇక్కడ E9 రోడ్‌నైతే ఇది క్రాస్ అవుతుంది. ఇది N10 E9 రోడ్ జంక్షన్ అంటారు. E9 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్లు వరకు 14.12 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇక E9 రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ E10, E11, E12 రోడ్స్ అయితే కనెక్ట్ అవుతున్నాయి. ఈ 3 రోడ్లు ఏంటంటే ఈ N10 రోడ్‌తోనే ఎండ్ అయిపోతున్నాయి. ఇదొచ్చేసి N10 E10 రోడ్ జంక్షన్ అంటారు. E10 రోడ్ వచ్చేసి పెనుమాక నుండి ఐనవోలు వరకు 7.8 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ 3 రోడ్లు ఇక్కడ ఎందుకు ఎండ్ అవుతున్నాయంటే దీనికి రైట్ సైడ్ వైపు కనిపిస్తుంది మొత్తం నీరుకొండ రిజర్వాయర్ ఇది. ఇక్కడ మళ్ళీ E11 రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది. ఇది N10 E11 రోడ్ జంక్షన్ అంటారు. E11 రోడ్డు ఎర్రబాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. మొత్తం 6.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇక్కడే కొండవీటి వాగు కూడా క్రాస్ అవుతుంది. ఇక్కడ ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఈ నీరుకొండ రిజర్వాయర్ దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో 0.4 టీఎంసీ కెపాసిటీతో అయితే ఉంటుంది. ఈ రిజర్వాయర్‌కి అలాగే N10 రోడ్‌కి లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తుంది వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇదంతా. అలాగే ఇక్కడొచ్చేసి E12 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇక్కడ ఇదొచ్చేసి E12 రోడ్డు. ఇది N10 E12 రోడ్ జంక్షన్ అంటారు. E12 రోడ్ వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి నీరుకొండ వరకు ఉంటుంది. మొత్తం 6.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక చోట ల్యాండ్ ఇష్యూ ఉన్నట్టుంది. అందుకని ఇక్కడ రోడ్డు నిర్మాణ పనులైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడే మనకి E13 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది N10 E13 రోడ్ జంక్షన్ అంటారు. E13 రోడ్ వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. E13 రోడ్డు ఎక్స్‌టెన్షన్ వచ్చేసి ఎర్రబాలెం దగ్గర నుండి నేషనల్ హైవే 16కి అయితే కనెక్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడొచ్చేసి E14 రోడ్డు క్రాస్ అవుతుంది. ఇది N10 E14 రోడ్ జంక్షన్ అంటారు. E14 రోడ్డు మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. మొత్తం 7.3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడొచ్చేసి E15 రోడ్ అయితే క్రాస్ అవుతుంది. ఇది N10 E15 రోడ్ జంక్షన్ అంటారు. E15 రోడ్డు నిడమర్రు దగ్గర నుండి నీరుకొండ వరకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ E15 రోడ్డుకి కూడా ఎక్స్‌టెన్షన్ ప్లాన్ చేశారు. అది మంగళగిరి వైపు నుండి అయితే వస్తుంది. ఇటువైపు అంతా చూడండి లెఫ్ట్ సైడ్ క్యారేజ్ వే వైపు ఏంటంటే తార్ రోడ్ ఏసే పనులైతే జరుగుతున్నాయి. ఇంకా E15 రోడ్డు క్రాస్ అయిన తర్వాత ఎండింగ్‌లో E16 రోడ్డుకి కనెక్ట్ అయ్యి ఇది ఎండ్ అవుతుంది. ఇక్కడ మీకు ఎండింగ్‌లో కనిపిస్తుంది E16 రోడ్డు అది. E16 రోడ్డు వచ్చేసి చినకాకాని దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నిడమర్రుతో ఎండ్ అవుతుంది. మొత్తం 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.